డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఈత పోటీలు, రంగవల్లులు, ఫుడ్ ఫెస్టివల్ విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీల్లో పాల్గొనేందుకు, తిలకించేందుకు క్రీడాకారులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆత్రేయపురం లొల్లలాకుల వద్ద సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట ఏర్పాటు చేసిన పోటీలు తొలి రోజు అట్టహాసంగా సాగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పోటీల్ని ప్రారంభించారు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. కేరళ తరహాలో పడవల పోటీలు, కోనసీమల్లో సెంట్రల్ డెల్టా మెయిన్ కెనాల్లో, బొబ్బర్లంక కాలువలు ఆత్రేయపురం వద్ద జరపొచ్చనేది ఈనాడు ఈ పర్యాటకులందరినీ కూడా ఎంతో విపరీతంగా ఆకర్షిస్తూ ఉన్నాయి. దీనిని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు ఈ ప్రాంతం టెంపుల్ టూరిజం, అదేవిధంగా ఇకో టూరిజం, స్పోర్ట్స్ టూరిజం, ఇదే కాలంలో రేపు స్పీడ్ బోట్లు, జెట్ స్కీలు, అనేక రకాలైన వాటర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగే ఈవెంట్స్ అన్ని కూడా యూ కెన్ కంపేర్ కేరళ తరహాల కంటే ఇంకా బాగా చేయొచ్చు. సో ఈ 3 daysకి ఈ ఈవెంట్స్ని ఫిక్స్ చేయకుండా త్రూఅవుట్ ద ఇయర్ ఇక్కడ టూరిజం ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ ఆల్సో ఇస్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు ఈత పోటీల్లో పాల్గొన్నారు. గోదావరి సెంట్రల్ డెల్టా ప్రధాన పంట కాలువలో ఈత పోటీలు నిర్వహించారు. 100 మీటర్లతో పాటు 1000 మీటర్ల పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 60 ఏళ్ల పైబడిన వారు ఈత పోటీల్లో సత్తా చాటారు. విజయవాడ ఇలైట్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి వచ్చాము. ఇక్కడ 21 to 30 ఏజ్ గ్రూప్ ఫీమేల్ గ్రూప్లో నేను పార్టిసిపేట్ చేశాను. 100 మీటర్స్ ఫ్రీ స్టైల్లో చాలా బాగా జరిగింది. ఈవెంట్ నాకు ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. ఇక్కడ ఈవెంట్ ఆత్రేయపురంలో చాలా అంటే చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఉమెన్కి ఇది చాలా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంది. విజయవాడ నుంచి వచ్చాము. 31 to 40 ఏజ్ గ్రూప్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది 100 మీటర్స్ ఫ్రీ స్టైల్లో. ఈ ఆత్రేయపురంలో బాగా జరుగుతున్నాయి కాంపిటీషన్స్. ఇది సెకండ్ టైం. సపోర్ట్ బాగుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు బాగా సపోర్ట్ ఇస్తున్నారు, కలెక్టర్ గారు కానీ అందరు చాలా బాగుందండి. ఆత్రేయపురం ఊరిలోకి వెళ్లే ప్రధాన రహదారి వెంట మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. సుమారు 350 మంది మహిళలు వివిధ రకాల ముగ్గులతో అలరించారు. ఆకట్టుకునే రీతిలో వివిధ డిజైన్లతో సంస్కృతి ఉట్టిపడేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. పోటీలో గెలిచిన వారికి బహుమతులతో పాటు ప్రోత్సాహక నగదును అందించారు. మా ఆడబడుసు గారు ఊరిది. ఎప్పుడు ఆవిడ రమ్మన్నా మేము రాలేదు. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వదిన రండి తప్పనిసరిగా అని గొడవ చేశారు. అందుకని ఈరోజు వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చాక చాలా బాగుంది అన్నీ చూడడానికి. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడైతే నేను ఆత్రేయపురం ఫస్ట్ రావడము, ముగ్గుల పోటీలు అనగానే నేను చాలా సరదాగా వచ్చేసాను. ఒక్కరి మించి ఒకళ్ళు చాలా 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 బాగా పెట్టారనమాట. నాకైతే 2 కళ్ళు సరిపోయింది. ఆ చివరి దాకా కూడా వెళ్ళొచ్చా, ఇంకా ఉన్నాయేమో అని కూడా చూసొచ్చాను. చాలా బాగా వేశారు. అందరి టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కన్నా చాలా బాగా పెట్టారు ఈసారి ముగ్గులు చాలా ఎక్కువ వేశారు. లాస్ట్ ఇయర్ 200 వేస్తే ఈ ఇయర్ 350 వేశారు. చాలా బాగా అనిపించింది. మేము రావులపాలెం నుంచి వచ్చామండి. ఇక్కడ ముగ్గులు చాలా బాగా వేశారు. అంటే వేసిన వాళ్ళు చాలా థీమ్ బాగా నచ్చింది చాలా మంది. లొల్లలాకుల వద్ద ఫుడ్ ఫెస్టివల్ పేరిట దాదాపు 25 స్టాండ్లు ఏర్పాటు చేశారు. ఆత్రేయపురం అనగానే అందరికీ గుర్తొచ్చే పూతరేకులతో పాటు సంప్రదాయ పిండి వంటలు, మాడుగుల హల్వా, కొబ్బరితో తయారు చేసే కళాకృతులు తదితర ఉత్పత్తులు సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి. ఇవాళ రేపు కేరళ తరహాలో డ్రాగన్ పడవ పోటీలు నిర్వహించనున్నారు. గాలిపటాల పోటీలు సందర్శకుల్ని ఆకట్టుకోనున్నాయి.